సరే, నేను ఆఫీస్‌కెళ్ళొస్తాను. నువ్వు హ్మ్. జాగ్రత్తగా ఉండు. సరే. బాయ్. బాయ్. ఎక్కడున్నావురా? ఎక్కడుంటాను? ఇంట్లోనే. సరే త్వరగా ఇంటికొచ్చేసేయ్. హ్మ్. రా లోపల రా. ఆ! పద. హ్మ్. ప్రతిరోజు మీ ఆయన ఆఫీస్‌కెళ్ళాక వచ్చి నిన్ను కలవాలంటే నాకు కష్టంగా ఉంది. ఏంట్రా? నేను నీకు కావాలంటే నువ్వు రావాలి కదా! ఏయ్! నువ్వు నాకు పర్మనెంట్‌గా కావాలి. సారీరా, అది కుదరదు. నేను నా భర్తతో ఉండడం నీకు నచ్చలేదా? ఏయ్! నేనలా చెప్పలేదు. మరి ఏమంటున్నావు? నేను నీ ఇంట్లో పర్మనెంట్‌గా ఎందుకు ఉండిపోకూడదు? ఏంట్రా ఏం వాగుతున్నావు? నువ్వు నా ఇంట్లోనే పర్మనెంట్‌గా ఉంటావంటావేంటి? నువ్విప్పుడు వచ్చి ఎళ్ళేది మా ఆయనకి తెలిస్తే నన్ను చంపేస్తాడు. అలా ఉండేటప్పుడు నువ్వు పర్మనెంట్‌గా ఇక్కడే ఉంటావంటావేంటి? ఏమైందిరా నీకు? అంటే మీ ఇల్లు చాలా పెద్దది కదా! ఆ, అవును. అందుకు? అంటే మీ ఇంట్లో ఏదైనా యూజ్ చేయని రూమ్ ఉంటే చెప్పు. నేను అందులో ఉంటాను. హ్మ్. మా ఇంట్లో యూజ్ చెయ్యని రూమా? ఏ రూము? హ్మ్. ఒక చిన్న రూముంది. కానీ నువ్వు అక్కడున్నా కూడా నా భర్తకి తెలిసిపోతుంది కదా! కష్టంరా. హుహు. తెలీదు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి? నేను ఆ రూమ్ బాత్రూంలో దాక్కుంటాను. మీ ఆయన లేనప్పుడే నేను బయటకొచ్చి నిన్ను కలుస్తాను. అంతే సింపుల్. హ్మ్. ఏమంటావు? ఆ ఐడియా బావుంది కదా! హ్మ్. నీకోకేనా? సరే. నా భర్త లేనప్పుడు మాత్రమే నువ్వు బయటికి రా. ఆయనున్నప్పుడు లోపలే ఉండు. ఓకేనా? ఓకే. నా భర్త కళ్ళల్లో పడ్డావంటే మన ఇద్దరినీ చంపేస్తాడు. పద ఆ రూమ్ ఎక్కడుందో చూపించు. సరేరా. హ్మ్. రా. హ్మ్. ఇదే ఆ స్టోర్ రూమ్. హ్మ్. అక్కడ ఒక బాత్రూమ్ ఉంది. అక్కడే వెళ్ళి దాక్కో. సరే. ఓకే. ఆఫీస్‌కి వెళ్ళొస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. సరేనండి. డోర్ వేసుకో. హ్మ్. వెళ్ళిపోయాడనుకుంటా. హ్మ్. చూద్దాం. రే ఇదిగో హ్మ్. తిను. ఆ! త్వరగా తినేసి మా ఆయన వచ్చే లోపల నువ్వు ఆ రూమ్‌కి వెళ్ళిపో. హ్మ్. సరే. తినరా. కొత్తగా ఆఫీస్‌కి ఒకడొచ్చాడు. వాడు ప్రాణం తీస్తున్నాడు. టార్చర్ పెడుతున్నాడు. రోజూ ఇలాగే జరుగుతోంది. ఆ మేనేజర్ గొడవ తట్టుకోలేకపోతున్నాను. ఆఫీస్‌కి వెళ్ళడమే నచ్చడం లేదు. ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నాను. ఆఫీస్ అంటే అలాగే ఉంటుందండి. ఒకరోజు ఈజీగా ఉంటుంది. ఒకరోజు కష్టంగా ఉంటుంది. ఏయ్! దానికెందుకు? ఉండు. హ్మ్. ఏమైందండి? గొడవల్లోంచి ఏవో శబ్దాలొస్తున్నాయి కదా! ఏమో ఎలుకో ఏదో వచ్చుంటాయండి. అవునా? ఏ రోజు ఆహ్, లేనిది ఈ రోజేంటి హ్మ్. కొత్తగా? ఆహ్, నాకెలా తెలుసండి? సర్లేండి అదేం ఆలోచించకుండా మీరు పడుకోండి. రేపు సరే. మార్నింగ్ ఆఫీసుంది కదా! ఆ! నాకు కూడా సరే. నిద్రొస్తుందండి. పడుకో. హ్మ్. హ్మ్. ఏం జీవితం రా ఇది. ఛే! అయ్యో! ఎవరో వస్తున్నారు. హ్మ్. ఇక్కడ ఏం తిరుగుతుందో ఏంటో! ఎప్పుడు శబ్దాలొస్తూనే ఉన్నాయి. హ్మ్. 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 ఏంటో నా తలరాత. ఒక అమ్మాయి కోసం వచ్చి ఇలా ఇరుక్కుపోయాను. హ్మ్. ఎవరికీ కనిపించకుండా బతకడం ఏంటో, సరిగ్గా తిండి లేదు, ఏమీ లేదు.
మా ఇంట్లో ఉండుంటే టైంకి ఫుడ్ బెడ్ అన్నీ దొరికేవి. ఒక సినిమా లేదు, షికారు లేదు, టైంకి ఫుడ్ లేదు, ఎంజాయ్మెంట్ లేదు. మధ్యలో దీని భర్త ఒకడు. ఆ, ఇదిలా వచ్చింది. ఆ, తను పెట్టుంటుందిరా, తినేద్దాం. నా పొట్టకి సరిపోతుందా? అప్. బాగా ఉంది. మ్మ్. అప్. మ్మ్. మ్మ్. హమ్మయ్యా! ఈరోజు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఎందుకండి? ప్రతిరోజు ఎలకల గొడవ అంటున్నావు కదా! ఎలకల మందు తీసుకొచ్చి బనానాలో కలిపి స్టోర్ రూమ్‌లో పెట్టాను. ఆ, ఈరోజు ఆ ఎలక ఖాళీ. ఆ, అయ్యయ్యో! ఎందుకలా కంగారు పడుతోంది? ఆ? ఆ,